వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహనీయుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలి. నిడదవోలు మండల వైసీపీ అధ్యక్షులు ఐనీడి పల్లారావు. ప్రతి ఒక్కరూ మహనీయుల త్యాగాలను ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని నిడదవోలు మండల వైసీపీ అధ్యక్షులు ఐనీడి పల్లారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిడదవోలు పట్టణ వైసీపీ అధ్యక్షులు కామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన వేడుకలలో భాగంగా పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగడ బాలరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిడదవోలు మండల వైసీపీ అధ్యక్షులు ఐనీడి పల్లారావు మాట్లాడుతూ యువతరం భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదిగి ముందుకు సాగాలని సూచించారు. స్వాతంత్రోద్యమ లక్ష్య సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ మాజీ ఏఎంసీ చైర్మన్ వెలగన పోలయ్య, కౌన్సిలర్లు దాకే అనిల్ కుమార్, ఆలమూరి భారతి, బిర్రే పార్వతి, మాజీ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు పడాల రాజేష్, చెట్టే రామకృష్ణ, బయ్యే విజయ్, ఆలమూరి రాజశేఖర్, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలీ, షేక్ ఇజహర్ అహ్మద్, ఉమర్, లాలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పోలయ్య గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి దేశానికి రాజ్యాంగం అనేది మానవ శరీరానికి ఒక గుండె ఎలాంటిదో అలాగే రాజ్యాంగం అనేది ప్రతి దేశానికి అవసరం. మరి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అనేది మన భారతదేశానికి ఉంది. మరి ఈ రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా ఆయనతో పాటు అనేకమైనటువంటి మేధావులు ప్రపంచంలో భారతదేశం ఆదర్శంగా ఉండేటటువంటి రాజ్యాంగం ఏర్పాటు చేసి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా సమానత్వంతో జీవించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ రోజున మరి మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరం. భారత రాజ్యాంగంలో ఏదైతే సమానత్వము సౌభ్రాతత్వము ఆకాంక్షించారో మరి వాటిల్ని అమల్లో దిశగా దివంగత నేత ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. బడుగు బలహీన వర్గాలకే కాదు, ప్రతి పేదవాడు ఆయన పరిపాలనలో అభివృద్ధి చెందడం జరిగింది. వ్యక్తిగతంగానే కాకుండా రాష్ట్రంలో అనేక సంస్థలు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధి కూడా దేశంలో ముందంజలో ఉండే విధంగా ఆయన పరిపాలన జరిగింది. మరి
ఆయన పరిపాలన ఆదర్శంగా తీసుకుని మన నియోజకవర్గంలో మన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారు కని విని ఎరగని రీతిలో నియోజకవర్గ అభివృద్ధి చేయడం జరిగింది. రాజ్యాంగ అమలు అంటే ప్రజలు స్వేచ్ఛగా అన్ని సౌకర్యాలతో జీవించే విధంగా రూపకల్పన చేయడమే నిజంగా రాజ్యాంగాన్ని అమలు చేయడం. ఆ రాజ్యాంగం అమలు చేయడంలో మన వైఎస్ఆర్ పార్టీ ముందంజలో ఉంది. ఎందుకంటే మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు. రాబోయే రోజుల్లో మళ్ళీ అలాంటి రోజులు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి, ప్రతి ఒక్కరూ కూడా అకుంఠిత దీక్షతో మనం పనిచేసినప్పుడు తప్పనిసరిగా మళ్ళీ రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.